వాళ్ళిద్దరూ బాధపడ్డం నాకిష్టం లేదు బావా. అందుకే నీకు చెప్తున్నాను, ఈ రెండిళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రమాదం రాకుండా నువ్వే కాపాడాలి బావా. అమ్మ నమ్మకాన్ని నాన్నెప్పుడు కోల్పోయే పరిస్థితి రాకూడదు. అర్థమైంది వేద. అంత పెద్ద హోటల్ పెట్టినప్పుడే అంత అమౌంట్ ఎలా సర్దుబాటు చేశారా అన్న డౌట్ వచ్చింది. ఇప్పుడు నాకు అర్థమైంది ఏం చేశారనేది. వేద, నువ్వేం భయపడద్దు, అంతా నేను చూసుకుంటాను. వేద, కానీ ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు, జానుకు కూడా చెప్పొద్దు. సరే బావా. వేద, నువ్వేం టెన్షన్ పడద్దు, ప్రశాంతంగా ఉండు, నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా, సరేనా? చెల్లెమ్మా, ఏంటమ్మా ఆ ఇంటి వైపు అలా చూస్తూ ఉండిపోయావు? అమ్మా, నువ్వెందుకు అలా చూస్తున్నావో నాకు తెలుసమ్మా. హోటల్ ఓపెనింగ్ రోజు విష్ణుగడి వల్ల వాళ్ళకి అవమానం జరిగింది కదా, వాళ్ళు ఎంత బాధపడిపోతున్నారనే కదా? అవునన్నయ్య, వాడు చేసింది మామూలు తప్ప, బాధపడకుండా ఎలా ఉంటారు? అంతేలేమ్మా. అప్పుడేదో చిన్న విషయం జరిగితేనే బాధపడిపోతారని ఆలోచిస్తున్నావు. నీకు తెలియకుండా ఇంకా పెద్ద పెద్ద వ్యవహారాలు ఏమైనా జరిగితే మరి అప్పుడు ఎలా తీసుకుంటావమ్మా? నాకు తెలియకుండా ఏం జరిగిందన్నయ్య? అంటే అమ్మా, అది నిజమో కాదో నాకు తెలీదు. ఎందుకులే అమ్మా, నీకు బావుకి మధ్య గొడవలు పెట్టడం నాకు ఇష్టం లేదమ్మా. వదిలే వదిలే అమ్మా. అంటే విష్ణుగారితో హోటల్ పెట్టించాలనుకున్నాం కాబట్టి బావి ఇంటిని తాకట్టు పెట్టాడు, నీ దగ్గర సంతకాలు కూడా తీసుకున్నాడు. అవును, అలాంటి పేపర్సే పట్టుకుని లలిత చెల్లెమ్మ ఇంటికి కూడా వెళ్ళి ఆవిడతో కూడా సంతకాలు తీసుకున్నాడమ్మా. లలిత సంతకం తీసుకోవడం ఏంటి? ఏం పేపర్లు అవి? నేనేమన్నా చూసానా? చూసినా ఇంగ్లీష్లో ఉంటుంది, నాకేమన్నా అర్థమై చేస్తా. కాకపోతే ఇదిగో నీ దగ్గర సంతకాలు తీసుకున్న పేపర్స్ లాంటివే అవి కూడా సేమ్ అలాగే ఉన్నాయి, డౌటే లేదు. అవి ఏంటి అని వేదాన్ని అడిగానమ్మా. అమ్మతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించడానికంట ఆ పేపర్లని చెప్పింది. మరి అది నిజమే చెప్పిందో అబద్ధం చెప్పిందో నాకైతే ఏం తెలీదమ్మా. అసలు బ్యాంక్ అకౌంట్ ఏంటో అది నాకు అర్థమే కాలేదు. మీ బావ అబద్ధం ఎందుకు చెప్తారన్నయ్య? బ్యాంక్ అకౌంట్ తీయించమంటే ఆ పత్రాల మీద సంతకం చేసుంటుంది, లేకపోతే హోటల్ పెట్టడానికి లలిత సంతకంతో పని ఉంటుంది. పోనీ సరే, నీ మాట ఖాయం చేసుకుందామమ్మా. బావ ఎందుకు అబద్ధం చెప్తాడన్నావు కదా, పోనీ హోటల్ నువ్వు చూసావు కదా, ఎంత పెద్ద హోటలో, ఎంత ఖర్చు అయిందని నువ్వు ఎన్నిసార్లు అడిగావు? బావ ఏమన్నా చెప్పాడా? లేదు. ఇంట్లో ఉన్న డబ్బు పట్టుకెళ్లారు, బంగారం అమ్మేశారు, నీ ఇంటిని కూడా తాకట్టు పెట్టేశారు. ఈ మూడు పెట్టేస్తేనే అంత పెద్ద హోటల్ పెట్టడానికి పెట్టుబడి వచ్చేస్తుందంటావా? అందుకే మరి ఆ టైంలో అలాంటి పత్రాలు అక్కడికి పట్టుకెళ్ళాడు అంటే ఏమోనమ్మా, నాకేం అర్థం కాలేదు. నువ్వు కూడా పట్టించుకోవద్దులే. హోటల్ కోసం ఎంత ఖర్చు పెట్టారండి? ఇప్పుడు ఖర్చు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు?
మెల్లిగా తిను విష్ణు. ఎందుకలా హడావిడిగా నోట్లో కుక్కుకుంటున్నావు? హోటల్కి వెళ్ళాలి కదా అత్తయ్య. హోటల్ పెట్టిన వాళ్ళు టిఫిన్ చేసి హోటల్కి వెళ్ళడం కాదు, టిఫిన్కి వచ్చే వాళ్ళకంటే ముందు హోటల్కి వెళ్ళడం. వీళ్ళు వెళ్ళకపోతే మాత్రం అక్కడ టిఫిన్ వడ్డించే వాళ్ళు లేరా ఏంటి? ఈ దూరం కాకపోతే నీలాగా తిరిగిన చోటే తిరిగే గానుగెద్దులాగా ఇక్కడే ఉంటే వాళ్ళు కూడా ఇక్కడే ఉండిపోతారు. కాని వాళ్ళు తెలివైన వాళ్ళు, అందుకే సొంతంగా వ్యాపారం పెట్టుకున్నారు. బాధ్యతలు తీసుకొని బాధ్యతగా ప్రవర్తిస్తున్నారు. నువ్వు మాత్రం నీ క్యారెక్టర్ని ఎక్కడ మిస్ అవ్వకుండా ప్లాన్ చేసుకుంటున్నావు. అత్తమ్మా, అల్లుడి మీద సెటర్లు వేస్తే కళ్ళు పోతాయని మొన్నే ఓ పుస్తకంలో చదివాను. 24 గంటలు పేకాటాడే అల్లుడికి సన్మానం చేస్తారు అని చెప్పి నేను కూడా ఎక్కడో పుస్తకంలోనే చదివాను. సన్మానమా? నిజంగానే? ఎక్కడ చేస్తారో చెప్పవా, వెళ్ళిపోతాను. మీరు వెళ్ళక్కర్లేదండి. అక్కతో చిన్న కంప్లైంట్ ఇప్పిస్తే వాళ్లే ఇంటికొచ్చి తీసుకెళ్తారు మిమ్మల్ని. కంప్లైంటా? ఎవరికే? పోలీసులకి. అక్కడ సన్మానం చేస్తారు, వెళ్తావా? నేను వెళ్ళను. అమ్మా, హోటల్కి వెళ్ళేసి వస్తాం. వెళ్ళొస్తా అత్తయ్య. బాలు నువ్వు ఆగు. విష్ణు నువ్వు వెళ్ళు. బాలుతో నాకు చిన్న పనుంది, పని పూర్తయిన తర్వాత పంపిస్తాను. సరే అమ్మా. బాలు, మనం బయటికి వెళ్ళాలి, పద. అదేంటొదినా, నువ్వు బయటికెళ్ళాలంటే నేను తీసుకెళ్తాను కదా, బాలునెందుకు రమ్మనడం? అవునే, నువ్వెక్కడికైనా వెళ్ళాలంటే వీడున్నాడు కదా. లేదత్తయ్య, బాలునే రావాలి. బాలు నువ్వు పద. ఏంటి అంజీగాని కాకుండా కొత్తగా బాలుగాని పిలుస్తుంది?